సినిమాల పరంగా జీవితం పరంగా మీకు బాగా మీకు సలహాలు ఇచ్చి అంటే అందరికీ ఫ్రెండ్స్ ఉంటారు లేకపోతే అడ్వైజర్స్ ఉంటారు గురువు గారులు ఉంటారు మీకు చిరంజీవి గారు గురువు గారా లేకపోతే అలాంటిది ఏమన్నా ఉందా లేదా చిరంజీవి గారు నాకు ఇష్టం అంటే ఐ నో యూర్ వెరీ క్లోజ్ అందరికీ తెలుసు యూర్ క్లోజ్ టు హిమ్ అని సలహాలు ఇవ్వడం మీకు నెక్స్ట్ ఇలా చేయి శ్రీకాంత్ అని చెప్పే వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే సలహాలు ఇవ్వడం వెళ్ళి ఈ సినిమా చేయాలి సినిమా అట్లా ఉండదు ఒకసారి నేను డిప్రెషన్లో ఉన్నప్పుడు నేను ఆయనతో ఒక 2 months 3 months నేను కలవలేదు డిప్రెషన్లో ఉన్నాను ఇక ఒక చిన్న ఇదిలో ఉన్నాను ఇప్పుడు 1999 సంథింగ్ ఆ టైంలో అప్పుడు కనబడితే తెలుసుకుని ఏంటి శ్రీకాంత్ అంటే ఏం లేదంటే ఎవరి ద్వారానో బ్రహ్మానందం గారి ద్వారా చాలా ఇదిగా ఉన్నాను మాట్లాడలేదండి సినిమాలు పోయి నేను ఫీల్ అవుతున్నాడు అనుకుంటాను అప్పుడు పిలిపించి ఆయన నన్ను క్లాస్ తీసుకున్నాను క్లాస్ ఏంటి ఇట్లా కాదు నువ్వు డిసప్పాయింట్ అవ్వకూడదు నువ్వు హీరో అవుదావు హీరో అయ్యావు అది నువ్వు చాలా అదృష్టవంతులు మనం ఒక రకంగా హిట్స్ ఫ్లాప్స్ అనేది కామన్గా వస్తూ ఉంటాయి ఎవరి లైఫ్లో ఉన్న ఒడిదుడుకులు అనేది లేకుండా లైఫే లేదు అని ఒక గంట సేపు తన గురించి ఆయన పడ్డ ఇవన్నీ చెప్పుకుని ఒక ధైర్యాన్ని నూరుకోసం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అది ఎందుకో తెలియదు ఒక ఇంజెక్ట్ లాగా అయిపోయింది ఆయన మాటలు కానీ చెప్పినవి అప్పటి నుంచి హిట్ ఫ్లాప్ ఒకే రకంగా తీసుకుంటున్నాను ప్రశాంతంగా ఉన్నాను ఎప్పుడు ఇలాగే ఉండేవారా కాలేజీలో కూడా మీరు ఎప్పుడు సరదాగా ఉంటాను నేను ఎప్పుడు అంటే డిటాచ్డ్గా ఉండడం ఫలితాలతో సంబంధం లేకుండా అంతే అలాగే ఉండేవారా ఎగ్జామ్స్ రాసేవాళ్ళం అది ఏమవుద్దాం ఫెయిల్ అవుద్దాం ఎంత వచ్చినా హ్యాపీ నాకు 35 marks 40 marks అట్లా వచ్చాయి నాకు అలా కూడా వచ్చాయి అలా వచ్చినాయి అబ్బా ఎందుకు మనం చదివాని బట్టే కదా వచ్చేది అది అప్పుడు కూడా అంతే మా తమ్ముడు బాగా చదివాడు ఇంట్లో వాళ్ళందరూ అది చూడరు ఎట్లా చదువుతున్నాడు నువ్వేంటరా సరే ఒక పని చేయమని నేను స్పోర్ట్స్ ఆడుతాను ఆడమను ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది ఈ టైంలో చెప్పేసేవాడు అనమాట నేను స్పోర్ట్స్ బాగా ఆడుతాను నా అలాగే స్పోర్ట్స్ ఆడమన్నాను స్పోర్ట్స్ కూడా బెటరా ఇవి బెటర్ అనేవాళ్ళు కానీ అప్పుడెప్పుడు అనుకోలేదు మీరు ఇంత పెద్ద హీరో అయిపోతాను ఇండస్ట్రీకి రావాలి ఇంట్రెస్ట్ మీద రామారావు గారి సినిమా తర్వాత చిరంజీవి గారి సినిమాలు చూసి ఆ ఇంట్రెస్ట్తో నేను కూడా హీరో అయితే బాగుంటుందనే దాంట్లో వచ్చేది తప్పితే హీరో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుందో లైఫ్ మనకు తెలియదు కదా కుదిరింది హీరోగా హ్యాపీగా కష్టపడ్డాను ఊరిని కుదురుతుంటే నేను కష్టపడ్డా డెఫినెట్గా అందుకని ఏంటంటే కుదిరింది ఓన్లీ లక్ నమ్ముకుంటే కనుక లక్ కూడా తోడవాలి తప్పితే ఓన్లీ లక్ మీద డిపెండ్ అయ్యి మనం ఏదో గాల్లో అట్లా ఉండకూడదు నేను అంటే వెనకాల ఎవరు లేకుండా నేను డే నైట్లు కష్టపడి సంపాదించుకుంది ఒక రకంగా అయితే కనుక అది ఏ రేంజ్ అని అవ్వచ్చు బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ మీకు తెలిసి మీకు ఎవరైనా విరోధులు ఉన్నారా నాకు తెలిసి ఎవరు విరోధులు అస్సలు ఒకవేళ అయినా సరే మళ్ళీ తర్వాత ఫ్రెండ్స్ అయిపోతారు మీరు కూడా అలాగా ఎమోషనల్ అయిపోతుంటారా నాకు కొంచెం కోపం ఎక్కువ అంటే షార్ట్ టెంపర్ తర్వాత మళ్ళీ బాధపడతా సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.